హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంఖ్యలు వేసి రోడ్డు మీద నడిపించడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి మానవ హక్కులను కాలరాస్తున్నారు. కూటమి ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నాం. ఏపీ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నేతల ఫోన్లు ట్రాప్ చేశారు అని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇద్దరు దళితుల్ని నడి రోడ్డు మీద సంకెళ్లు వేసి నడిపించినటువంటి సంఘటన ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వంలో నిన్న జరగటం, అంబేద్కర్ గారి జయంతి రోజునే ఈ రకమైనటువంటి దళిత వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేయటం, మానవ హక్కుల్ని కాలరాస్తూ ఇద్దరు దళిత యువకుల్ని బేడీలు వేసి సంకెళ్లు వేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కూటమి ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరిని తూర్పారబడుతూ ఇటువంటి మళ్ళీ తప్పుడు పనులు చేయొద్దని చెప్పని కూడా వారికి హెచ్చరిక చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి సుమారుగా ఒక 100 మంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. ఈ ఏబి వెంకటేశ్వరరావు అనే అతనే ఈ సామాన్లు కొనుక్కొచ్చాడు ఇజ్రాయెల్ నుంచి అని మమతా బెనర్జీ గారు చెప్పింది. మేమంతా మాట్లాడాం, చెప్పాం. కానీ చంద్రబాబు నాయుడు అటువంటి మేము చేయలేదు, ఇవన్నీ అభూత కల్పనలు అని చెప్పని ఈనాడు జ్యోతి కూడా రాశారు. మాలు ఇంకెవడన్నా అయితే ఏమన్నా చేసుకోవాలి. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ సాక్షాత్తు వాట్సాప్ అనేటువంటి వ్యవస్థను నడుపుతున్నటువంటి మెటా సంస్థ 2018-19 మధ్య సంవత్సర కాలంలో సుమారుగా 100 మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అని చెప్పని హైకోర్టుకి వారి సమాధానాన్ని దాఖలు చేయటమే. చంద్రబాబు నాయుడు అధికారం ఉంటే ఎంత దిగజారి తప్పుడు పనులు చేస్తాడు అనే దానికి ఇది గొప్ప ఉదాహరణ, రికార్డెడ్ ఉదాహరణ. ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని పాపాలు చేస్తుంటాడో మనం చూస్తుంటాం. మనం ఇంకా బోళ్ళను ఉంటాయి. కొత్తగా 44,000 ఎకరాలు ఎందుకు రాజధానిని విస్తరిస్తున్నాడో, ఆ రాజధానిలో విస్తరించడానికి కారణాలేంటో, ఎవడెవడికి ఏం ఆస్తులు ఉన్నాయో రేపో ఎల్లుండో ఒకటెల్లుండో నిజం నిలకడ మీద తేలుతుంది. ఖచ్చితంగా రేపో ఎల్లుండో మాపో ఖచ్చితంగా ఈ పాపం చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ 40,000 ఎకరాలు మన ఇంకా 40,000 ఎకరాల విస్తరణ వెనక ఏం కుట్ర ఉందో తొందరలోనే బయటకు వస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.